పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క నూతన సంవత్సర ఎదుర్కోలు కూడికకి, అలాగే వాచ్ నైట్ సర్వీస్కి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు ఈ 2024 సంవత్సరము, ఈ 12 మాసములు కూడా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడై ఉండి ఈ చివరి తారీఖు వరకు కూడా ప్రతి విషయాల్లో కూడా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి ఈ రాత్రి దేవుని మందిరంలో చేరి దేవుని పాదం దగ్గర గడిపి నూతనమైన వాగ్దానముతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి దేవుడు మనకిచ్చిన ఇటు స్థితిని బట్టి అందరం ఒకసారి హృదయపూర్వకంగా యేసయ్యకు కృతజ్ఞతలు చెల్లిదామా. హల్లెలూయా. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మన యేసయ్యకే కలుగునుగాక. ఈ సంవత్సరము, ఈ దినము చూడక ఎంతోమంది ఈ లోకాన్ని గతించారు. మన సంఘ బిడ్డల్లో కూడా ధనమ్మ గారు, అలాగే పెద్దలు విజయమ్మ గారు, మన సంఘ చాలా సీనియర్ విశ్వాసులు ఈ సంవత్సరం ఈ లోక యాత్రని వాళ్ళు ముగించుకొని దేవుని రాజ్యానికి చేర్చబడ్డారు. మన సంఘంలో ప్రార్థనా పరులుగా సంఘక్షేమం గురించి ఎన్నోసార్లు వాళ్ళ వంతుగా వాళ్ళు సంఘక్షేమం నిమిత్తం ఎంతో ప్రార్థనలో గడిపి ఈ సంవత్సరం వాళ్ళు దేవుని రాజ్యానికి చేర్చబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి అలాంటి ప్రార్థనా పరులు మన సంఘంలో లేపబడాలి. హల్లెలూయా. ఆ లోటుని భర్తీ చేయనట్లుగా వాళ్ళు ఏ రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారో ఆ రీతిగా మనము కూడా సంఘక్షేమం గురించి ప్రార్థించి మనం ముందుకి సాగాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఇటు స్థితిని బట్టి మనము ఆ దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాం. చాలా కార్యక్రమాలు మన ఎదుట ఉన్నాయి. ప్రభు సంస్కార ఆరాధనలో మనము పాల్గొనబోతున్నాం. అలాగే వాగ్దానాలు తీసుకొని అలాగే దేవుని సన్నిధానంలో మనం ముందుకు సాగడానికి సిద్ధపడ్డాం. అయితే ఈ సంవత్సరము మనము కొంత సమయంలో నూతన సంవత్సరం మనం వెళ్ళబోతున్నాం కనుక కొన్ని మాటలతో మనం బలపరుచుకొని ఎక్కడైనా మన జీవితంలో దేవునికి విరోధమైన కార్యాలు లేకపోతే మొదటిగా కృతజ్ఞత. మనం కూడా ఆల్రెడీ ప్రేయర్లో మనము విన్నాము కదా, కృతజ్ఞత మెయిన్ కావాలి. ఎందుకంటే మనం ఇంతవరకు సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవునికి కృపను బట్టి మాత్రమే దేవుని స్తుతిస్తూ మనం కృతజ్ఞత కలిగి ప్రవేశించాలి. కృతజ్ఞత లేకుండా మనం ప్రవేశించిన ఆ నూతన సంవత్సరం మనకి పాత సంవత్సరం లాగే ఉండిద్దండి. కాబట్టి కృతజ్ఞత కలిగి నూతన సంవత్సరం వచ్చే లోపు దేవుడు చేసిన మేలులు ఎక్కడ కూడా మనం మర్చిపోయేవారిగా ఉండకూడదు. రెండవదిగా ఈ సంవత్సరం ఎక్కడైనా మనము దేవుని సన్నిధానంలో దూరమైన పరిస్థితులు కానీ, ఎక్కడైనా మన జీవితాల్లో ఎక్కడైనా అపవాదికి అవకాశం ఇచ్చిన సందర్భాలు కానీ, లేకపోతే ఎక్కడైనా దేవునికి మనకి ఉన్న సంబంధం ఎక్కడైనా కట్ అయిన సందర్భం ఉంటే ఈ రాత్రి దేవుడు మనకు అవకాశాన్ని మనకి ఇచ్చాడనమాట. ఇది ఎందుకంటే ప్రార్థన ఏదో కాసేపు కూర్చొని వెళ్ళిపోవటం కాదు, కానీ మనం సరి చేసుకొని మరలా మన యొక్క జీవితాలని పునరుద్ధరించుకోవటానికి, మరలా మన యొక్క బ్రతుకులు మార్చుకోవటానికి దేవుడు మనకి ఇస్తున్న ఇటు చక్కని అవకాశం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో మనము ఆ రీతిగా మనం ముందుకు సాగుదాం. జకర్యా వ్రాసిన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేస్తున్నాను. చాలండి. ప్రవక్త అయిన జకర్యా ద్వారా దేవుడు తన ప్రజలకి తెలియచేస్తున్న ఒక శక్తివంతమైన వర్తమానం. దేవుని ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలకి, వాళ్ళు చెరలో బబులోను దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతగానో వాళ్ళ యొక్క స్థితి అది పూర్తిగా తిరిగి లేవలేనట్లుగా ఉంది. వాళ్ళ యొక్క జీవితం ఎలాగ ఉందంటే పూర్తిగా బంధించబడినట్లుగా. వాళ్ళకి ఎటువంటి నిరీక్షణ కానీ, ఎటువంటి సహాయము కానీ, ఏ రీతిగా వాళ్ళు తిరిగి లెగవాలని
ఆ యొక్క పరిస్థితి కూడా వాళ్ళకి లేనప్పుడు దేవుడు జకర్యా ప్రవక్తని వాళ్ళ మధ్యలోనికి పంపించి వాళ్ళకు ఒక వర్తమానాన్ని తెలియజేస్తున్నాడండి. ఆ వర్తమానం ఏంటంటే, బంధకములలో ఉండి నిరీక్షణ గలవార్లారా మరలా మీ కోటను ప్రవేశించండి, నేను మీకు రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. మొదటిగా ఇక్కడ ప్రజలు ఎక్కడ ఉన్నారని దేవుడు తెలియజేస్తుంటే బంధకాల్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారు? ఆ బంధకాలు ఎందుకు ఏర్పడినాయి అంటే, వాళ్ళు దేవుని మాట వినకపోవటం చేత దేవుడు బబులోను యొక్క ఆ రాజును, నెబుకద్నెజరు రాజుని ఆయన ప్రేరేపించి ఇశ్రాయేలు దేశం మీదకి ఆయన వచ్చి ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా చెరగొని వారి దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెబుకద్నెజరు రాజు దేవుని ప్రజల్ని బంధించేశాడు. ఆ బంధకాలు ఉండటం వల్ల వాళ్ళు ఆరాధించలేకపోతున్నారు, దేవుని స్తుతించలేకపోతున్నారు, దేవుని కొరకు నిలబడలేకపోతున్నారు, దేవుని కొరకు వాళ్ళు నడవలేకపోతున్నారు. వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా బంధించబడి ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ సంవత్సరం ఇటువంటి పరిస్థితి గుండా ఒకవేళ మనం వెళుతున్నావేమో. ఏ పరిస్థితి అండి? బంధకాల్లో ఉన్న పరిస్థితి, బంధించబడిన పరిస్థితి. మనము కూడా బంధించడం అంటే స్వేచ్ఛ లేకపోవటం. బంధకాలు అనగా మనకి ఆ సరైన రీతిలో చేయదగినది చేయలేకపోవటం, దేవుని కొరకు రోషంగా జీవించలేకపోవటం, దేవుని కొరకు మనం యథార్థంగా నడవలేకపోవటం. అది ఏదైతే మన జీవితాన్ని కట్టిపడేసింది అదే బంధకం అండి. కాబట్టి ఈరోజు మనం ఏ బంధకాల్లో ఉన్నా మొదట మనం గుర్తించాలండి. ఆ బంధకాలు మనం గుర్తించి దేవుని దగ్గర ప్రార్థించగలిగితే దేవుడు అంటున్నాడు కదా, ఆ బంధకాలు తెంచుకొని మరలా దేవుడు ఇక్కడ ఒక అవకాశం ఇస్తున్నాడు. మరలా మీరు మీ కోటను ప్రవేశించగలిగితే చివరిగా ఆయన చేస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావు నువ్వు ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథాల్లో కొన్ని బంధకాలు ఉన్నాయండి. సంసోను న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనం, ఇక్కడ సంసోను బంధించబడ్డాడు. చదువున్న మాట, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనం చదవండి. అప్పుడు ఫిలిష్తీయులు అతని కన్నులను ఊడదీసి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించారండి. సంసోను దేవుని కొరకు నిలబడవలసిన వ్యక్తి, బలవంతుడు. అయితే ఒకరోజు సంసోను జీవితం ఏమైపోయిందంటే, ఆ ఫిలిష్తీయులు వచ్చి సంసోను బంధించారండి. ఇత్తడి సంఖ్యలతోటి బంధించి వారి దేశానికి తీసుకొని వెళ్ళారు. ఇక్కడ సంసోను ఎందుకు బంధించబడ్డాడో తెలుసా? బలవంతుడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, దేవుని కొరకు బలమైన ప్రవక్తగా న్యాయాధిపతిగా ఉన్నాడు, ఫిలిష్తీయులు ఎంతోమందిని చంపాడు. కానీ ఒకానొక సమయంలో సంసోను బంధించబడ్డాడు. ఎందుకో తెలుసా? తను దేవుని దృష్టిలో పాపము చేసి దేవునికి విరోధంగా జీవించడం ద్వారా ఆ పాపం ఏం చేసింది? సంసోను బంధించేసిందండి. ఫిలిష్తీయులకు అంత అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? సంసోను ఎవరు కూడా ఎదిరించలేకపోయారు. 1000 మందిని గాడిద ఎముక తీసుకుని చంపగలిగిన వ్యక్తి ఇప్పుడు ఫిలిష్తీయుల చేతులకు ఎందుకు చిక్కుకున్నాడు? ఎందుకు బంధించబడ్డాడు? ఎందుకు సంసోను ఆ బంధకాలు చిక్కబడ్డాడంటే, సంసోను చేసిన పాపాన్ని బట్టి సంసోను బంధకాల్లోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని ప్రజలమైన మనము కూడా ఈ సంవత్సరం ఎక్కడైనా సరే దేవునికి విరోధముగా మన మాట ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, మన ఆలోచన ద్వారా కానీ, మన తలంపు ద్వారా కానీ దేవునికి విరోధముగా ఏదైనా పాపము చేసి మనము కూడా ఒకవేళ సాతాను చేత, ఫిలిష్తీయులు ఇక్కడ సాతానికి సాదృశ్యంగా ఉన్నారు. ఫిలిష్తీయులు వచ్చేసి ఇప్పుడు ఎవరిని బంధించారంటే సంసోను బంధించేశారండి. ఇంకా సంసోను పైకి లెగవకుండా, సంసోను తన బలాన్ని ప్రదర్శించకుండా పూర్తిగా ఇతర సంఖ్యలతో బంధించి వారి దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు సాతాను చేసే మొదటి బంధకం ఏంటంటే, విశ్వాసుల జీవితాల్లో పాపం అనే బంధకము చేత బంధించి వేస్తున్నాడు. రెండవదిగా లూకా వ్రాసిన సువార్త 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. లూకా వ్రాసిన సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి 16 చదవమ్మా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను
విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపించదగదా. చాలండి. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, దేవుని మందిరానికి వెళ్తుంది 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తుంది, కానీ ఆమె సరిగా నిలవబడలేకపోతుందండి. నడుము వంగిపోయి దేవుని మందిరానికి వెళ్తుంది. కానీ ఒకరోజు యేసయ్య ఆ మందిరానికి వెళ్ళి ఆ నడుము వంగిపోయిన స్త్రీని చూసి ఆమెను స్వస్థపరిచాడు. కానీ ఆమెకు తెలియదు ఏమని. ఆమె అనుకుంది ఏదో ఇది క్యాజువల్ నిప్పేలే, తగ్గిద్దిలే అని. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతుందంట మెడిసిన్? 18 సంవత్సరాల నుంచి అండి. అన్ని హాస్పిటల్ తిరిగింది, ఎక్కడా లేదు. పాపం నడుము వంగిపోయినా ఆమెను మెచ్చుకోవాలని తెలుసా, నడుము వంగిపోయిన ఇంటి దగ్గర కూర్చోలేదు, కానీ ఆ 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తానే ఉంది. కానీ ఒకరోజు యేసయ్య చూసి ఆమెను స్వస్థపరిచి ఆమె స్వస్థపరిచినప్పుడు ఆ పరిసయ్యులందరూ కూడా యేసయ్యను ప్రశ్నిస్తూ ఉంటే వారితో యేసయ్య చెప్పుతున్న మాట ఏంటంటే, 18 సంవత్సరాల నుంచి సాతాను బంధించిన ఈమెను ఈ కట్ల నుంచి విడిపింపదగదా అని. ఇప్పుడు ఆ స్త్రీని ఎవరు బంధించింది? సాతాను బంధించాడు. చక్కగా నిలవబడకుండా, దేవుని మందిరంలో సరిగ్గా ఆరాధన చేయకుండా, ప్రార్థించకుండా, చక్కగా దేవుని సన్నిధానంలో జీవించకుండా ఆ స్త్రీని సాతాను బంధించేశాడు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఈ సంవత్సరం మీరు ఏ బంధకాల్లో చిక్కబడ్డారు? మాకేం బంధకాలు లేవు అనుకోవాకండి, మళ్ళీ మనం మోసం చేసుకుంటాం ఖచ్చితంగా. ఈ రాత్రి ఇంకొక అరగంట మాత్రమే మన దగ్గర ఉంది. నువ్వు ఈరోజు నీ బంధకం ఏదో నువ్వు గుర్తించగలిగితే, దేవుడు అంటున్నాడు నీ బంధకాలు తెంచివేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు నువ్వు ఏ బంధకాలను చిక్కబడి ఉన్నావో, అది వ్యాధి అనే బంధకము కావచ్చు, అది పాపం అనే బంధకము కావచ్చు, లేకపోతే ఇంకా ఏది నిన్ను బంధించి వేసింది ఈ సంవత్సరము ముందుకు వెళ్ళకుండా, ముందుకు సాగకుండా, నీ జీవితంలో ఎక్కడ నువ్వు ఫెయిల్ అయిపోయావో, ఎక్కడ నువ్వు వదిలేసుకున్నావో, ఎక్కడ నీ జీవితంలో నువ్వు అనుకున్నవి జరగలేదో, నువ్వు అనుకున్నవి ఫెయిల్ అయిపోయినాయో, నువ్వు ప్రయత్నించావు కానీ ఎక్కడ విఫలమైపోయినాయో, నువ్వు అనుకున్నావు కానీ ఏది నీ జీవితంలో జరగలేదో, నువ్వు ప్రార్థన చేసే ప్రారంభించావు కానీ అవన్నీ ఎక్కడ లాస్ అయిపోయినాయో, నీకు ఎక్కడ నష్టం వచ్చిందో, ఎక్కడ నీ యొక్క డబ్బులన్నీ కూడా ఎక్కడ వృధా అయిపోయినాయో, ఎక్కడ నీ జీవితం అంతా కూడా ఎక్కడ అపవాది నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసాడో, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు నీ బంధకాన్ని నువ్వు గుర్తించగలిగితే, నా దేవుడు అంటున్నాడు కదా, నీకు మరలా నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ఈ సంవత్సరం, రానున్న సంవత్సరంలో ఆయన రెండంతులుగా దేవుడు నీకు తిరిగి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. అందరూ చప్పలు కొడితే బిగ్గరగా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఈ సంవత్సరంలో నువ్వు ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ నువ్వు పోగొట్టుకున్నావో, ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలండి. ఎక్కడ నువ్వు బంధించబడ్డావు, ఎక్కడ నువ్వు అపవాది చేత నువ్వు మోసపోయావు, ఎక్కడ నిన్ను అపవాది నేను పాడు చేశాడు, ఎక్కడ నిన్ను ప్రార్థించకుండా మందిరానికి రాకుండా ఏ బంధకాలు నేను చుట్టుముట్టినయో, ఈ రాత్రి ఈ 2.5 సంవత్సరములు ఇంకొక గంట మాత్రం మన దగ్గర ఉంది కాబట్టి దేవుని దగ్గర మనం ప్రార్థించగలిగితే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న నిరీక్షణ వర్తమానము, బంధకములలో పడియుండియు. ప్రజలు ఏమైపోయారంట? బంధకాల్లో పడ్డారు. ఈరోజు ఐపీసీ సంఘమా, ఈరోజు మీరు ఏ బంధకాల్లో పడిపోయారు? ఏ బంధకాల్లో మీరు చిక్కుకున్నారు? ఏ బంధకాల్లో మీరు మీ జీవితాన్ని పడవేసుకొని, ఏ బంధకాల్లో దుష్టుడు మిమ్మల్ని బంధించి వేశాడు? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల కంటే బంధకాల్లో పడ్డా వాళ్ళకు ఒక నిరీక్షణ ఉందంట. ఏందో తెలుసా? దేవుడు మరలా తిరిగి లేపుతాడు, దేవుడు మరలా బాగు చేస్తాడు, దేవుడు మరలా సహాయము చేస్తాడు, దేవుడు మరలా స్వస్థపరుస్తాడు, దేవుడు మరలా ఈ కార్యము, నా నష్టాన్ని దేవుడు లాభముగా మారుస్తాడు. నేను అడుగుపెట్టిన ప్రతి ఒక్క స్థలము కూడా ఈ సంవత్సరం ఒకవేళ ఫెయిల్ అయిపోయిందేమో, దేవుడు అంటూ నువ్వు మరలా ప్రయత్నించగలిగితే, దేవుడు నీ యొక్క ఫెయిల్యూర్స్ మొత్తాన్ని కూడా దేవుడు మరలా వాటిని సక్సెస్గా దేవుడు మార్చడానికి సిద్ధముగా ఉన్నాడండి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని మందిరానికి మనం వచ్చినా, దేవుని దగ్గర ప్రార్థన చేసినా, కొన్నిసార్లు విఫలమైన పరిస్థితులు మన జీవితంలో ఏర్పడతాయండి. ఏర్పడవా? ప్రార్థన చేసి నిర్ణయం తీసుకుని విఫలం అవుతాయా లేదా? న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సన్నివేశం మీకు చూపిస్తే అర్థమవుతుంది. 18వ అధ్యాయం 2వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయం 2వ వచనం చదవండి. 16, 22 చదవండి.
న్యాయాధిపతులు 16:22. ఆ, ఆ, ఆ. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. అది కాదు, క్షమించండి. 20వ అధ్యాయము 18వ వచనం చదవండి. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలుతో మాలో ఎవరు ముందుగా వెళ్ళవాలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యోధా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చాను. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి బెన్యామీనులకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర కనిపెట్టి, అయ్యా మేము మా సహోదరులైన బెన్యామీనులకు యుద్ధానికి వెళ్తున్నాం. సరే, దేవుని దగ్గర అడిగారు, ఎవరు వెళ్ళాలి? యోధా వంశస్థులు వెళ్ళాలి అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుని దగ్గర ప్రార్థన చేశారు, కనిపెట్టారు. దేవుడే స్వయాన మాట్లాడాడు. ఏమని? యోధా వంశస్థులు ముందుగా వెళ్ళండి. ఇప్పుడు వాళ్ళకి దేవుడు చెప్పాడంటారా, చెప్పలేదంటారా? చెప్పాడు. ఇప్పుడైతే కింద ఏమి జరిగిందో చూసినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయమునే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధ పక్తులు తీర్చగా బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులు 22,000 మందిని నేలం కూల్చారండి. ఎవరికి వింటున్నారా? ఎవరిని చంపారు? దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? దేవుడి పక్షాన ఉన్న వాళ్ళకి ఏం జరిగింది ఇప్పుడు? అదేంది? దేవుడి దగ్గర ప్రార్థన చేశారు, దేవుని దగ్గర మొరపెట్టారు, దేవుడే స్వయాన మాట్లాడాడు, వెళ్ళండి అని చెప్పాడు. ఎవరు వెళ్ళాలో చెప్పాడు. యుద్ధానికి వెళ్ళారు దేవుని మాటను తీసుకొని. మరి ఇప్పుడు యుద్ధంలో ఏమి జరగాలి? మాట్లాడండమ్మా, జయం రావాలా? అదే ఇక్కడేం జరిగింది? మరి అపజయం వచ్చింది. కారణం ఏంది? మాట్లాడింది దేవుడు కాదా? మాట్లాడింది దేవుడు పార్షగా నన్ను ఎంతమంది చేతులు ఎత్తారు అంటే మిగతా వాళ్ళందరూ దయ్యం మాట్లాడిందనా? హల్లెలూయా. మాట్లాడింది దేవుడేనమ్మా. మాట్లాడింది స్వయాన దేవుడే. దేవుడు మాట్లాడినా, దేవుడే వాళ్ళకి సెలవిచ్చినా అక్కడ అపజయం కలిగింది. అంటే కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని చిత్తం అనుకొని ముందుకు వెళ్ళినా, కొన్నిసార్లు దుష్టుని ద్వారా కానీ అది ఎలాగైనా కొన్ని ఆటంకాలు జరగవచ్చు. ఈ సంవత్సరం ఒకవేళ నీవు ఇలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్ళేవేమో. ఏ పరిస్థితి? ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసి నువ్వు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయేమో. దేవుని దగ్గర అడిగి దేవుని మాట తీసుకొని అపజయం పాలైన సందర్భాలు ఉన్నాయేమో. దేవుని దగ్గర ప్రార్థన చేసి నీ డబ్బులన్నీ కూడా లాస్ అయిన సందర్భాలు ఉన్నాయేమో. దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టి నీ జీవితాల్లో ఉన్న ఆరోగ్యం అంతా పోగొట్టుకునే సందర్భాలు ఉన్నాయేమో. అదేంటి పాస్టర్ గారండి, దేవుడు చెప్పినా కూడా అపజయం కలిగిద్దా? ఇక్కడ కలిగింది కదమ్మా. 22,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? మీరేం చేస్తారు? మీరేం చేసేది సంవత్సరం? కమ్మగా ఇంట్లో హాయిగా, ఇంక మందిరం వద్దు, దేవుడు వద్దు, దేవుడు చెప్పింది అంత అబద్ధం, దేవుడు తోడుగా లేడు కాబట్టి అపజయం వచ్చింది కాబట్టి ఇంక మందిరాన్ని విడిచిపెట్టి వేరొక, చెప్పండి ఏమన్నా, వేరొక మందిరం కాదు, ఎక్కడికి వెళ్ళినా యేసయ్య కదా ఉండేది. మందిరాన్ని విడిచిపెట్టాలి, రాతే వేరొక మందిరం కాదు, వేరొక గుడికైనా వెళ్ళాలా. ఎందుకని? యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పినా అపజయం వచ్చింది కాబట్టి యేసయ్య లేడు ఈ మందిరంలో, లేకపోతే యేసయ్య శక్తి లేదని మనము ఏదో ఒకటి చేసుకునే వాళ్ళం, లేకపోతే మనం ఎంతో డిప్రెషన్ లోనయ్యే వాళ్ళం, లేకపోతే ఏదో ఒక సంథింగ్, ఏదో ఒక చెడ్డ నిర్ణయాలు తీసుకునే వాళ్ళం. అదే పరిస్థితి నీకు ఎదురైతే నువ్వు ఎలాగ రియాక్ట్ అవుతావు? ఆలోచన చేయండి అమ్మా, ఆలోచన చేయట్లా. నేను చాలామంది విచిత్రంగా చూస్తున్నారు, పాస్టర్ గారు దేవుని వాక్యం చెబుతుంది, ఇంతవరకు మేము ఎప్పుడు వినలేదే, దేవుడు చెప్పినా కూడా అపజయం వచ్చిద్దా?
పాస్టర్ గారు కొత్తగా అన్నట్టుగా చూస్తున్నారు మీరు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? మళ్ళా రెండవసారి ఇశ్రాయేలు ప్రజలు ధైర్యము తెచ్చుకున్నారు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అపజయం వచ్చినా, నష్టం వచ్చినా, 22,000 మంది చనిపోయినా వాళ్ళు మౌనంగా ఇంటిలో కూర్చోలేదండి. అయ్యో దేవుడు మాకు అన్యాయం చేశాడు పాస్టర్ గారండి, మా జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి అని వాళ్ళు ఇంట్లో కూర్చోలేదు, కానీ ధైర్యము తెచ్చుకున్నారండి. అపజయం వచ్చినా, ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, మనకు అపజయం కలిగినా, నీకు నష్టము కలిగినా, నీకు వ్యాధి వచ్చినా, నీకు బాధ వచ్చినా, నువ్వు ధైర్యం కలిగి ముందుకు సాగగలుగుతున్నావా? లేకపోతే ఆ జరిగిందని అక్కడే పట్టుకొని అయ్యో నాకెందుకు జరిగింది, నాకెందుకు జరిగింది, నాకెందుకు జరిగింది, నాకెందుకు జరిగింది, నా జీవితం ఎందుకు నాశనమైంది, నా కుటుంబం ఎందుకు నాశనమైంది, నా డబ్బులు ఎందుకు నాశనం అయిపోయినా అని అనుకుని ఉంటే నీ జీవితం అక్కడే ఉండిపోయిద్దమ్మా. ఇశ్రాయేలు ప్రజలు ధైర్యము తెచ్చుకొని రెండవసారి మరలా వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేశారు. మరలా పాపం ఈసారి ఏడుపు వచ్చిందండి. ఒకసారి ఏడవలేదు, రెండోసారి ఏడుపు వచ్చింది. ఎందుకు ఏడుపు, ఎందుకు ఏడ్చారంట? మనసులో ఏముంది? అపజయం ఉంది కాబట్టి షేమ్ అయిపోయారు. ఏదైనా మనకు జరిగితే మనసులో షేమ్ ఉండిద్ది కదండి, ఉండిద్దా ఉండదా? ఏడుపు ఆటోమేటిక్ వచ్చిందని మొదటిసారి రాదు. ఏదైనా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏడుపు వచ్చింది కూడా. ఏడుపుతోనే పాపం యేసు దగ్గరికి అడిగారంట. సాయంకాలం దాకా ఏడ్చారు. అయ్యా మనసులో బాధ పెట్టుకొని మరలా దేవుడు చెప్పాడు ఏమని? యెహోవా వారితో యుద్ధము చెయ్యబోవుడని సెలవిచ్చాను. మరలా దేవుడు మాట్లాడాడండి. ఏం చెప్పాడు? మరలా వెళ్ళండి అని చెప్పాడు. ఇప్పుడేం జరగాల? బాబు రెండోసారి అయినా దేవుడు చెప్పింది జరగాలిగా. జరిగిందంటారా? జరగలేదండి. ఈసారి మరలా దేవుని మాట తీసుకుని వెళ్ళారంట. మరలా రెండవసారి 18,000 మంది చనిపోయారు. పాపం మొదటిసారి అపజయం, రెండవసారి అపజయం. మనమైతే ఈ దేవుని ఎన్ని ప్రశ్నలు వేసే వాళ్ళమో, మనమైతే ఇంకా మందిరం వైపు కూడా చూసేవాళ్ళం కాదండి. కానీ ఇక్కడ దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. అపజయం వచ్చిన ధైర్యాన్ని విడిచిపెట్టలేదండి. నష్టము కలిగిన, మరణము కలిగిన, నష్టము కలిగిన, సమస్య వచ్చిన, అపజయం వచ్చిన, నింద వచ్చిన, వాళ్ళ జీవితంలో వ్యాధులు గుండా వెళ్ళిన మరలా మూడవసారి దేవుని దగ్గర విచారణ చేయటానికి తీర్మానం తీసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు బట్టి అందరం చెప్పకూడదు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈసారి ఒక బలంగా ఇంకొక ప్రయత్నం చేశాను. ఏదో తెలుసా? మందసాన్ని తీసుకుని వెళ్ళారంట, దేవుని మందిరానికి వెళ్ళారు. అప్పుడు దేవుని మందిరానికి వెళ్ళలేదండి. ఈసారి ఎక్కడికి వెళ్ళారంట? దేవుని మందిరానికి వెళ్ళి చదివిన తర్వాత పేజీలో అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండి ఉపవాసం ఉండి దహన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసం అక్కడే ఉండెను. అహరోను మనవుడను ఎలియాజరు కుమారుడనైన ఫీనెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలీలు మరలా, ప్రైజ్ ది లార్డ్. ఈ మాటేనండి ఈరోజు మన మెసేజ్ అంతా. ఇశ్రాయేలు ప్రజలు మరలా అనే మాట, మరలా ప్రయత్నం చేస్తున్నారండి. హల్లెలూయా. 2 సార్లు ఫెయిల్ అయ్యారు. 2 సార్లు మొదటి 22 + 18 ఎంత? 30,000-40,000 మంది చనిపోయారు. అపజయం వచ్చింది. శత్రువులు ఏమన్నా హేళన చేస్తున్నారు. శత్రువులు ఏమన్నా వీళ్ళేంద్రబాబు మరలా వస్తున్నారు, మరలా ఓడించారు. అయినా ఇశ్రాయేలు ప్రజలు మరలా మూడవసారి వాళ్ళకి ఒక స్ట్రాంగ్గా ప్రయత్నం. వాళ్ళు చూడండి, వాళ్ళ యొక్క తృష్ణ చూడండి. నిజమైన క్రైస్తవుడికి అదే ఉంటుందండి. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు పడిన చోట ఉండడండి. నీతిమంతుడు 7 మారులు పడినా పైకి లెగుస్తాడండి. నీతిమంతుడు కాకపోతే పడిన చోటే ఉండిపోతాడమ్మా. నీతిమంతుడైతే, నీతిమంతుడు యేసు రక్తంలో కడగబడితే 7 మార్లు అనగా ఎన్నిసార్లు పడినా, ఎన్ని అపజయాలు వచ్చినా,
ఎంత నష్టం వచ్చినా యోబులాగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనునని దేవుని నామానికి స్తుతి కలుగును గాక అని పాట పాడి దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తారండి. ఇక్కడ మూడవది, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ యాజకుని పిలిపించుకొని, దైవ సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని అప్పుడు ప్రార్థన చేస్తే మూడవదిగా అప్పుడు దేవుడు చెప్పాడండి, రేపు వెళ్ళండి, ఖచ్చితంగా నేను మీకు మీ చేతికి వారిని అప్పగిస్తాను. దేవుడు చెప్పినట్లుగా మూడవసారి వాళ్ళు మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారి చేతికి శత్రువుల్ని అప్పగించాడు. కానీ ఇక్కడ శత్రువులు ఏం చేశారంటే, మొదట్లాగా 39వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు మొదటి యుద్ధంలో అపజయం పొందినట్లు అయితే చూడండి, ఇక్కడ మూడవసారి 30 మంది హతము చేశారు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు చిన్న పోరాటం తగ్గలేదు. చూడండి, శత్రువేమన్నా తిరగబడుతున్నాడు, శత్రువేమన్నా వీళ్ళు మరలా అపజయం పొందిన మొదటిసారి మరలా వస్తున్నారని చెప్పి ఇంకొక 30 మందిని చంపారు. అయినా వీరి పోరాటం ఆగలేదు. అంతనే వాళ్ళు పోరాటం చేస్తానే ఉన్నారు. ఎంత అపజయం వచ్చినా చివరికి వాళ్ళకి ఏమి కలిగిందంట, 48వ వచనంలో, మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనుల మీదకి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత చేత హతము చేసిరి. ఇదియుగాక వారు తాము పట్టణము పట్టుకొని వాటన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి. ఇప్పుడు వచ్చిందండి విజయము. హల్లెలూయా. ఈ సంవత్సరం నువ్వు కూడా ఈ పరిస్థితి కూడా నువ్వు వెళ్ళావేమో. ఒకసారి ఫెయిల్ అయిపోయి, ఒకసారి అపజయం పాలై, రెండోసారి అపజయం పాలయ్యి అటువంటి దిగులు పరిస్థితి నువ్వు ఉండావేమో. అయ్యా, నేను ప్రార్థన చేశాను కదా, నేను మందిరానికి వస్తున్నాను కదా, నీకు కానుకిస్తున్నాను కదా, నేను నమ్మకంగా ఉన్నాను కదా, నీ దగ్గర ప్రార్థిస్తున్నాను కదా, నేను ప్రార్థించిన ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నాకు ఈ నష్టం వచ్చింది, ఎందుకు నాకు ఈ వ్యాధి బాధ, ఎందుకు నా డబ్బులన్నీ వృధా అయిపోయినాయి. ఈరోజు నీ జీవితంలో లాంటి ప్రశ్నల ద్వారా నువ్వు ఉండిపోయి, నువ్వు ఒకవేళ అక్కడే ఉండిపోతున్నావేమో. నీ జీవితం ఇలాంటి ప్రశ్నల ద్వారా ఉండి, నేను అన్ని ప్రార్థన ద్వారానే కదా నేను చేసింది, కానీ ఎందుకు శత్రువు నాకు ఈ అపజయాన్ని తెచ్చిపెట్టాడు, ఎందుకు నేను ఇంకా దేవుని మందిరానికి వెళ్ళినా నాకు నిరుత్సాహమే వస్తుంది, దేవుని మందిరానికి వెళ్ళినా నాకు అపజయమే కలుగుతుంది, ఇంకా నాకు దేవుడు వద్దు, ప్రార్థన వద్దని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మందిని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి అనుభవాలు కూడా మీరు వెళ్తున్నారేమో. యేసై నమ్ముకున్నా, యేసై దగ్గర ప్రార్థన చేస్తున్నా నాకు అపజయమే వస్తుందండి, నాకు నష్టమే వచ్చింది, గడిచిన నెలలన్నీ, గడిచిన సంవత్సరాలన్నీ కూడా అనుకొని ఎన్నో రీతులుగా మేము ఎన్నో కష్టాలు కూడా వెళ్ళవలసి వచ్చింది. నిజంగా దేవుడు మాతో ఉంటే ఇవన్నీ జరుగునా? గిజ్జును అదే అడిగాడు, యేసయ్య నువ్వు నిజంగా మాతో ఉంటే ఇవన్నీ ఎందుకయ్యా? ఈరోజు మనం కూడా అదే అడిగే స్థితిలో ఉన్నామా? కాదండి. ఈరోజు ఏం చేయాలంటే, నువ్వు జకర్యా ద్వారా దేవుడు అంటున్నాడు, ఇటువంటి బంధకములలో పడియుండియో నిరీక్షణ గలవారలారా మరలా ప్రయత్నము చెయ్యండి. హల్లెలూయా. ఈ రాత్రి మన ఐపీసీ సంఘానికి దేవుడు ఇస్తున్న వాగ్దానము, మీ అపజయాన్ని చూడవాకండి, మీ నష్టాన్ని చూడవాకండి, మీరు ఏది కోల్పోయారో దానిని చూడవాకండి. అది ఏదైనా దేవుడు అంటున్నారు, మీరు మరలా ప్రయత్నించగలిగితే, హల్లెలూయా, మీరు మరలా ఈ సంవత్సరం దేవునికి అప్పగించగలిగితే, మరలా మీ కోటలో మీరు ప్రవేశించగలిగితే, దేవుడు అంటున్నాడు కదా, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో ఒక సన్నివేశం జరిగింది. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. అక్కడ ఇర్మియాకి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడండి. చదువు 2వ వచనం నుంచి. కుమ్మరి ఇంటికి పొమ్ము, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా కుమ్మరి జికట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోయిందండి. చాలండి, కుండ పగిలిపోయింది. ఆ కుమ్మరేంటి ఎవరో తెలుసా? ఎవరు కుమ్మరంటే? యేసయ్య చేతిలో కుండ ఏమైపోయింది? చేస్తుంది ఎవరు? యేసయ్య చేతిలో ఉన్న కుండ విడిపోయిద్దా? హల్లెలూయా. అక్కడేమన్నా ప్రార్థన చేసి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, అపజయం పొందుకుని మళ్ళీ జయాన్ని పొందుకున్నారు. ఇక్కడ యేసయ్య ఒక కుండను తయారు చేస్తా ఉంటే ఆ కుండ ఏమైపోయింది చెప్పండి? కుండ పగిలిపోయింది. కుండ అది ఎందుకు విడిపోయిందో మనకైతే తెలియదు, కానీ
ఇశ్రాయేలు ప్రజల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఆ కొండ పగిలిపోయినట్లుగా. కొండ పగిలిపోతే దేనికైనా పనికి వస్తుందా? వెనకకాలం ఇప్పుడు అన్ని ఫ్రిడ్జ్లు వచ్చినాయి కాబట్టి వెనకకాలంలో కొండలే కదా. కొండ పగిలిపోతే ఒక చిన్న రంధ్రం పడినా దేనికైనా పనికొచ్చిద్దా? మన యొక్క దేశంలో మన యొక్క భాషలో పనికి రాదండి. యేసయ్య చేసిన కొండ కూడా అది పగిలిపోయి విడిపోతే యేసయ్య కొండను పడేయలేదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ కొండను తీసుకుని, ఆ మాట చదవండి, ఆ జిగట మన్నును మరలా తీసుకొని కుమ్మరి తనకి ఇష్టమైన యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కొండను చేశాడండి. హల్లెలూయా. ఈ సంవత్సరం ఒకవేళ మీ జీవితాల్లో ఇలాంటి కొండలు పగిలిన అనుభవాలు ఉన్నాయేమో. దేవుడు, మన దేవుడు, అది ఎన్నిసార్లు కొండ పగిలినా మన దేవుడు పగిలిన కొండను బాగు చేయగలిగిన దేవుడు అండి. చప్పలు కొడితే దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. అందుకనే కింద ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారంట. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారు? చదవనమ్మ కింద. ఇశ్రాయేలీ వాళ్ళారా, కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. ఒక కుమ్మరి పగిలిపోయిన కొండను బాగు చేయగలిగితే పరమ కుమ్మరైన దేవుడు మీ జీవితాల్లో ఏదైతే మీ మనసులు కానీ, మీ హృదయాలు కానీ, మీ జీవితాలు కానీ ఏదైతే పగిలిపోయిందో దేవుడు ఈ రాత్రి వాగ్దానం చేస్తున్నాడు. పగిలిపోయినదా నేను బాగు చేయలేనా? చెప్పండి అమ్మా. దేవుడు బాగు చేయాలి, ఏం చేయాలి? దేవుని చేతుల్లోనికి రావాలి. దేవుని చేతిలోనికి వచ్చి దేవుని దగ్గర, అయ్యా మా కొండలు పగిలిపోయినాయి, బాగు చేయి నాయన అంటే, ఆ వేరే కొండ కాదండి. దేవుడు అక్కడ ఏం చేశాడు మీరు గమనించరు లేదో, ఆ పగిలిపోయిన కొండనే తీసుకొని ఆయన మరి ఒక కొండను చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం ఒకవేళ ఇటువంటి అనుభవం గుండా మీరు వెళ్ళారేమో. ఒకవేళ దేవుడు అనుకున్న చిత్తము ఇక్కడ కొండ పగిలిపోవడం అర్థమైందంటే, దేవుడు అనుకున్నది ఒకటైతే మన జీవితాల్లో జరిగింది ఇంకొకటి. దేవుడు అనుకున్నది జరగకుండా మన సొంత ఆలోచన బట్టి, మన సొంత నిర్ణయాలు బట్టి మన జీవితాలు ఎన్నో నిరాశకరమైన పరిస్థితులు వచ్చినాయేమో. దేవుడు వెళ్ళమని చెప్పిన మార్గంలో వెళ్ళకుండా మన సొంత ఇష్టానుసారంగా వెళ్ళి లేని పని శ్రమలు కొని తెచ్చుకున్నావేమో. దేవుడు చెప్పిన మార్గంలో నడవకుండా, దేవుడు చెప్పిన ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం నడవకుండా మన సొంత మార్గంలో వెళ్ళి లేనిపోని శ్రమలు కొని తెచ్చుకున్నావేమో. మన జీవితంలో ఒకవేళ లాస్ అయిపోయినాయేమో. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి మరలా మీరు దేవుని మార్గం నడవగలిగితే అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు అంటున్నాడు, పగిలిన కుండలను మన దేవుడు బాగు చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా, పడదా, కడలి వేసినా, ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చెబుదాం, నీ మాట చాలయ్యా, నీ చూడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. ఒకవేళ ఆ కుమ్మరివాని చేతిలో మంటి పాత్ర పగిలినట్లుగా దేవుడు మన జీవితంలో ఒకటి అనుకుంటే ఆ ప్లాన్ ఒకవేళ ఫెయిల్ అయిపోయిందేమో. ఆ ప్లాన్ ఒకవేళ దేవుడు అనుకున్నది ఒకవేళ అది పగిలిపోయిందేమో. దేవుడు అనుకున్నట్లుగా కాకుండా వేరొక రీతిగా పగిలిపోయిందేమో. ఈ సంవత్సరము, రానున్న సంవత్సరం దేవుని చేతుల్లోకి వెళ్ళగలిగితే నీ కొండను దేవుడు మరలా బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడమ్మా. హల్లెలూయా. నీ కొండను దేవుడు బాగు చేయగలడు. దేవుడు బాగు చేయనది ఏదైనా ఉందా? దేవుడు ఆ పగిలిన దాన్ని మరలా సమకూర్చున్నది ఏదైనా ఉందా? అందుకే దేవుడు జకర్యా గ్రంథంలో బంధకములో పడి ఉండి
నిరీక్షణ గలవార్లారా మరలా మీ కోటను ప్రవేశించండి. కాబట్టి ఈరోజు మీరు ఏ బంధకాల్లో ఎక్కడ ఫెయిల్ అయిపోయి, ఎక్కడ నష్టం వచ్చి, ఎక్కడ మీ జీవితాలు పగిలిపోయి మీరు ఏ రీతిగా ఉన్నారో ఈరోజు దేవుడు అంటున్న మాట తెలుసు. మూడవదిగా మీరు మరలా ఏం చేయాలంట? కోటలో కోట అంటే ఎవరు? మన కోట దేవుడు అండి. నా కొండయు నీవే, దావీదు అంటాడు కదా, నా కోట నీవేనయ్యా. కోట అనగా మీరు మరలా దేవుని దగ్గర రాగలిగితే, మరలా మీరు దేవుని దగ్గర ప్రార్థించగలిగితే, మరలా మీరు దేవుని దగ్గర మొరపెట్టగలిగితే, ఈ రాత్రి దేవుడు ఇస్తున్న వాగ్దానము, మీరు కోటలో ప్రవేశించగలిగితే రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. హల్లెలూయా. మీరు పోగొట్టుకున్న వాటిని నేను మరలా మీకు తిరిగి ఇస్తాను. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, మీరు ఏదైతే మీ జీవితాల్లో అవి ఒకవేళ నష్టం వచ్చినాయో, ఏదైతే విఫలమైపోయినాయో, మీరు దేవుని దగ్గర ప్రార్థించగలిగితే మీరు పోగొట్టుకున్న వాటిని, అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయగలిగితే అట్లు నువ్వు చేసి చాలండి. ఏమన్నాడు ఇక్కడ? సంఘంతో సంఘం పడిపోయిందండి పూర్తిగా. ఇప్పుడు దేవుడు సంఘానికి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, మీరు మరలా ఎక్కడ పడిపోయారు, ఎక్కడ మీరు జార విడుచుకున్నారు, ఏది మీరు కోల్పోయారో, అది ఏది కోల్పోయారు మీరు మరలా ఒకసారి ఆలోచన చేయగలిగితే, మీరు మరలా ఆలోచన చేసి ఆ పడిన పరిస్థితిని దేవుని దగ్గర ఒప్పుకొనగలిగితే, దేవుడు అంటున్నాడు కదా, నేను మరలా మిమ్మల్ని పైకి లేపుతాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను, నేను మిమ్మల్ని మీ శక్తితో, దేవుడు తన శక్తితో నింపుతాను వాగ్దానం చేస్తున్నాడు అండి. హల్లెలూయా. మొదట మనం ఎక్కడ పడిపోయామంట? అక్కడ సంఘముతో అంటున్నాడు, ఓ సంఘమా, నువ్వు మొదటి ప్రేమని నువ్వు వదిలేసావు. ఇక్కడ ఈరోజు నువ్వేం చేయాలి? ఈ యొక్క సంవత్సరం ఈ ముగింపులో ఇంకో కొద్ది నిమిషాలు మనం నూతన సంవత్సరం వెళ్ళబోచుండగా, దేవా నా మొదటి ప్రేమ నేను వదిలేసుకున్నానయ్యా, మొదటి ప్రేమలో పడిపోయినయ్యా, మొదట్లో ఉన్న భక్తి ఇప్పుడు చేయలేకపోతున్నానయ్యా, నా జీవితంలో కలిగిన అపజయాలను బట్టి, నాకు వస్తున్న నిందలు బట్టి, శోధనలు బట్టి నీ దగ్గర నేను రాలేకపోతున్నానయ్యా, నీ దగ్గర ప్రార్థించలేకపోతున్నాను. కానీ ఈ రాత్రి నా యొక్క మొదటి ప్రేమను నేను మరలా కట్టుకుంటానయ్యా అని నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేయగలిగితే, దేవుడు నీ జీవితంలో నువ్వు కోల్పోయిన దానిని దేవుడు మరలా రానున్న సంవత్సరంలో తిరిగి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడండి. హల్లెలూయా. ఏం పోగొట్టుకుంది ఇక్కడ సంఘం? ఏం పోగొట్టుకుందంట? మొదటి ప్రేమను పోగొట్టుకుందండి. మొదటి ప్రేమను. రెండవదిగా మొదటి రాజుల గ్రంథం 18:30 చదవండి. మొదటి రాజుల గ్రంథం 18:30 వచనం. మొదటి రాజులు 18:30 వచనం చదవండి. అప్పుడు ఏలియా జనులందరూ అతని దగ్గరికి వచ్చాను, కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. మొదటిగా దేవుని ప్రజలు ఏం పోగొట్టుకున్నారు? వేటిలో పడిపోయారు? ఏ బంధకాల్లో పడిపోయారు? ఏ యొక్క దేవుని దగ్గర ఏం పోవడం? మొదటి ప్రేమని. అంటే దేవుణ్ణి మొదట్లో ఎలాగ ఉన్నారో ఆ శక్తి ఈరోజు నీ దగ్గర ఉందా? అందుకని మన ఆదివారం కూడా మన వాక్యం విన్నాం. ఏ వాక్యం? కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలండి. నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఎలాగ ఉన్నావో కాదండి, ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు, దేవునితో ఉన్న ఆ యొక్క మొదటి ప్రేమ ఈరోజు మన దగ్గర ఉందా? ఈ మొదటి ప్రేమ నువ్వేం చేయాలంటే, ఈరోజు మరలా నువ్వు మరలా తిరిగి కట్టుకోవాలి. మరలా ఆ మొదటి ప్రేమలో నువ్వు ప్రవేశించాలండి. దేవునితో మొదటి నీకున్న ఆ యొక్క బంధం, ఆ యొక్క సహవాసం, దేవునితో నువ్వు ఎలాగ ప్రార్థించేదానివో, నువ్వు ఎలాగా నీ జీవితం దేవుని దగ్గర గడిపే వ్యక్తివో, నువ్వు ఈరోజు మొదటిగా నువ్వు మరలాగా అలాగ తిరగాలి. రెండవదిగా ఇక్కడ ఏలియా ఏం బలిపీఠాన్ని అక్కడ అగ్ని దింపే ముందు, ఏలియా కొత్త బలిపీఠం కాదండి కట్టింది. ఏలియా అగ్నిని దింపే ముందు ఏ బలిపీఠాన్ని కట్టాడు? ఆయన కింద పడద్రోయబడిన బలిపీఠం. అంటే ఈ బలిపీఠం ఏం చేయబడింది? పడగొట్టబడిందండి. బలిపీఠం అంటే దేనికి సాధ్యం తెలుసా? ప్రార్థనా జీవితానికి. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉండేదండి. ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించే వాళ్ళు, అది ఎప్పుడు కూడా ఆ బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుతూ ఉండాలి. ఈరోజు మీరు దేవుని ప్రజలుగా ఈ సంవత్సరం ఎన్నిసార్లు మీ బలిపీఠాలు పడగొట్టబడ్డాయి? ఎన్నిసార్లు మందిరానికి మారుకున్నారు? ఎప్పుడైనా దేవుని కనీసం స్వారీ చెప్పారా? అయ్యా ఈ సంవత్సరం ఇన్నిసార్లు మేము మందిరం ఎగ్గొట్టామయ్యా, ఇన్నిసార్లు ప్రార్థనలు ఎగ్గొట్టామయ్యా, ఇన్నిసార్లు మా బలిపీఠాలు పడగొట్టబడ్డాయి అయ్యా, మా బలిపీఠాలు పడగొట్టబడ్డాయి కాబట్టే మా జీవితాల మీదకి అగ్ని రావటం లేదయ్యా
అది మీరు దేవుని దగ్గర ప్రార్థించగలిగి ఈ రాత్రి మీ ప్రార్థన బలిపీఠాలని తిరిగి కట్టుకొనగలిగితే రోజుకి ఒక అరగంట సేపు అయినా నిద్రలేసిన తర్వాత మరలా మీరు ప్రార్థించగలిగితే దేవుడు అంటున్నాడు కదా, ప్రార్థన బలిపీఠం ద్వారా అక్కడ ఏం జరిగింది తెలుసా? ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చిందండి. హల్లెలూయా. నువ్వు బలిపీఠాలు కట్టుకోకుండా తిరిగి కట్టుకొని నువ్వు ఎంత ప్రార్థించినా అగ్ని దిగిరాదమ్మా, నీళ్ళు చల్లారిపోవమ్మా. అక్కడ అగ్ని దిగి వచ్చింది, నీళ్ళని ఏమైపోయింది తెలుసా? చల్లారిపోయినాయి. మొదటిగా నీ ప్రేమలో నువ్వు మరలా మొదటిగా ప్రవేశించాలి. రెండవదిగా నీ బలిపీఠాన్ని నువ్వు మరలా తిరిగి కట్టుకోవాలి. ఎక్కడ కూలిపోయిందో, ఎక్కడ నీ బలిపీఠం పడిపోయిందో, ఎక్కడ నీ బలిపీఠం పడగొట్టబడిందో, అపవాది ఏది చేసి నీ బలిపీఠాన్ని పడగొట్టాడో, ఈ రాత్రి నా బలిపీఠం తిరిగి కట్టయ్యా అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ బలిపీఠాన్ని కట్టడానికి సిద్ధముగా ఉన్నాడమ్మా. హల్లెలూయా. మూడవదిగా లోకావు రాసిన సువార్త 15:24 చదవండి. లోకావు రాసిన సువార్త 15:24. చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికేను. ఇక్కడ మనకు తెలుసు, తప్పిపోయిన కుమారుడు, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఏమన్నా తన ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయి దూరంగా తండ్రికి దూరం అయిపోయాడు అండి. అంటే ఒక రీతిగా చెప్పాలంటే చచ్చిపోయాడు. ఆత్మీయకంగా, శారీరకంగా కాదండి, ఆత్మీయకంగా చనిపోయాడు. ఇంక స్టిల్ అతను జీవం ఏమీ లేదండి. అతనిలో ఎటువంటి అంటే ఇంకా దేవుని ఊరక క్రైస్తవుడిని చెప్పుకుంటున్నాడు కానీ పూర్తిగా చనిపోయాడు. కానీ అటువంటి వ్యక్తి ఒకరోజు బుద్ధి వచ్చినప్పుడు దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అతడు పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా పరమ తండ్రి తిరిగి ఇచ్చాడని అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు తెలుసా, పెద్ద కుమారుడితోటి, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆధ్యాత్మికంగా చనిపోతున్నారండి. తెలియట్లా. ఆధ్యాత్మికం భౌతిక మరణం తెలుసు కానీ ఆధ్యాత్మిక మరణం తెలియట్లేదు. అంటే ఒక మందిరానికి వస్తున్నామే కానీ అందుకని సంఘంతో అంటున్నాడు, నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే. అంటే మనం మృతులుగానే ఉంటున్నామండి. ఏమీ జరగటం మన ద్వారా, మన ప్రార్థనలకి, మన యొక్క భక్తికి ఏమీ జరగటం లేదండి. ఈరోజు మూడవదిగా నువ్వు ఎక్కడ చనిపోయి ఆధ్యాత్మికంగా నువ్వు ఎక్కడ నీ యొక్క స్పిరిచువల్ జీవితం నాశనం అయిపోయి అది మృతతుల్యమైపోయిందో, ఈరోజు నువ్వు దేవుని దగ్గర ప్రార్థించగలిగితే ఆయన మరలా నిన్ను తిరిగి బ్రతికించగలడండి. బ్రతికించగలడా లేదా? ఎండిన ఎముకలు ఏం చేశాడంటే దేవుడు తిరిగి బ్రతికించాడండి. నీ ఆత్మీయ జీవితం ఎక్కడ కృషించిపోయిందో, ఎక్కడ అది కుళ్ళిపోయిందో, ఎక్కడది పాతి పెట్టబడింది, ఎక్కడది సమాధిలోనికి వెళ్ళిపోయిందో, మూడవదిగా నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొనగలిగితే అయ్యా నా ఆధ్యాత్మిక జీవితం అది చచ్చిపోయిందయ్యా, నేను ఊరక మందిరానికి వస్తున్నాను, ఏదో ఊరక అట్లాగా వచ్చి చూసి వెళ్తున్నాను, నా దగ్గర ఏ జీవము కూడా లేదయ్యా, నేను మరణించి నన్ను బ్రతికించయ్యా అంటే దేవుడు మరలా అక్కడ అంటాడు తప్పిపోయిన కుమారుతోటి, ఈ నా కుమారుడు మరలా బ్రతికేను. అందుకని చివరికి ఆమోసు గ్రంథం 9:11 చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఆమోసు గ్రంథం 9:11 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోటనెల్లా బాగు చేసి ఎదోము చాలండి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, పడిపోయిన దావీదు గుడారాన్ని నేను బాగు చేస్తాను. హల్లెలూయా. కాబట్టి నా మాటలు ముగిస్తున్న ప్రియ దేవుని సంగమా, జకర్యా ప్రవక్తని పంపించి బంధకాల్లో ఉన్న ప్రజలతోటి దేవుడు ఒక వర్తమానాన్ని చెప్పాడు. మీరు ఆ బంధకాల్లో ప్రజలు వాళ్ళకు నిరీక్షణ ఉందంట. క్రైస్తవులకు నిరీక్షణ ఉండదండి, అన్యజనులకు నిరీక్షణ ఉండదండి. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా మా జీవితం అయిపోయింది అనుకుంటారు. వాళ్ళకి నష్టం వచ్చినా, వాళ్ళకి వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా వాళ్ళు ఇంకా మా జీవితాలు ఇంకా వాళ్ళకి ఎటువంటి హోప్స్ అనేది ఉండదండి. కానీ దేవుని ప్రజలకి నిజమైన క్రైస్తవుడు ఒక నిరీక్షణ ఉండేదండి. మా దేవుడు మాకున్నాడు, మా దేవుడు మమ్మల్ని బలపరుస్తాడు, మా దేవుడు మమ్మల్ని పైకి లేపుతాడు. ఆయన మా జీవితాలు, మా కుండలు పగిలిన మా జీవితాలు అవి ఒకవేళ నష్టం వచ్చిన, అపజయము పాలైన, స్థితిగతులు మారిన మా దేవుడు మరలా తిరిగి సమకూర్చగలడు. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టగలడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు మరలా మీరు చేయవలసిన పని
మీరు మరలా దేవుని యొక్క ప్రేమలో ఆధ్యాత్మికముగా మీరు మరలా రెండవదిగా మీ చచ్చిన జీవితాల్ని దేవునికి అప్పగించుకొని మీ ప్రార్థన బలిపెట్టి తిరిగి కట్టుకనగలిగితే దేవుడి రానున్న సంవత్సరం, వచ్చిన సంవత్సరంలో రెండంతలుగా దేవుడు మీకు దయచేసిన వాగ్దానం చేస్తున్నాడు. చప్పలు కొడుతూ దేవునికి నామని మహిమపరుద్దాం. అందరం ఒకసారి పైకి లేచి నిలబడదాం. దేవుడు మనకిచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి, ఈ 2020 సంవత్సరాన్ని బట్టి, గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి, దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవా మీకు వందనాలయ్యా. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ యొక్క నాయన పరిస్థితిని బట్టి మీకు వందనాలయ్యా. దేవుని దగ్గర అడుగుదాం, దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర విజ్ఞాపన చేద్దాము, దేవుని దగ్గర విజ్ఞాపన